ప్రభుత్వ దేవాలయ భూముల్లో సోలార్ ప్లాంట్ను నిర్మించొద్దంటూ రైతులు ఆందోళన చేపడుతున్నారు. సవాయిగూడెం గ్రామం వనపర్తి జిల్లా ఉన్నటువంటి సవాయిగూడెం గ్రామంలో దేవాలయానికి చెందినటువంటి భూమిలో సోలార్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఆ యొక్క సోలార్ ప్లాంట్ నిర్మించేటువంటి ఈ దేవాలయానికి చెందినటువంటి భూమి మొత్తం 16 ఎకరాలు. ఈ యొక్క 16 ఎకరాల భూమి 3 సర్వే నెంబర్లో కలిగి ఉన్నది. ఈ యొక్క 4 ఎకరాల భూమిలో సోలార్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా గత 50 సంవత్సరాలకు పైగా ఈ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతుల నుంచి ఈ భూమిని ఒక్కసారిగా సోలార్ ప్లాంట్కు కేటాయించడంతో ఒక్కసారిగా కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం ఈ యొక్క సోలార్ ప్లాంట్కు ఇచ్చినటువంటి భూమిలో ఆ యొక్క భూమిలో ఉన్నాం. ఈ భూమి అంతా కూడా సవాయిగూడెం దేవాలయానికి చెందినటువంటి భూమి. ఈ భూమి మొత్తం 16 ఎకరాల భూమి ఈ దేవాలయానికి చెందింది. 3 సర్వేయర్ నెంబర్లో ఈ భూమి అంతా కూడా కలిగి ఉంది. గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాల పాటుగా ఈ భూమిని సవాయిగూడెం చెందినటువంటి రైతులందరూ కూడా కౌలుకు తీసుకొని ఈ యొక్క పంట పండించుకుంటూ తమ యొక్క జీవనాధారం గడుపుతున్నటువంటి రైతుల నుంచి ఒక్కసారిగా దేవాలయానికి చెందినటువంటి అధికారులు తీసుకొని కౌలుకు ఇవ్వకుండా సోలార్ ప్లాంట్కి నిర్మించారు. ఒక్కసారిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. తమ యొక్క భూమిని కౌలుకు ఇస్తే మళ్ళీ చేసుకొని తమ కుటుంబాలను తమ యొక్క జీవనోపాధిని చేర్చుకుంటామని చెప్పేసి ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సమస్య? ఎందుకు ఈ యొక్క భూమిని ఆ సోలార్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? ఆ దేవాలయం అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకు ఈ యొక్క సమస్య ముందుకు వచ్చింది? సవాయిగూడెం గ్రామ పంచాయతీ సంబంధించిన ఈ దేవదాశ భూమిని ఎన్నో ఏళ్లుగా రైతులు వేలంపాట ద్వారా కౌలు భూమిని పొంది గ్రామ పంచాయతీ దేవదాశకు ఆదాయం వస్తుండేది. అటువంటి భూమిని రైతు నోట్లో మట్టి కొట్టి గ్రామ పంచాయతీ ఎండోమెంట్ వాళ్ళ దేవదాయకు సంబంధించిన వాళ్ళు కుమ్మక్కై అడ్డగోలుగా అడ్డదారిలో అనుమతులు ఇచ్చి ఈ రైతు నోట్ల మట్టి కొట్టి రైతు నోట్ల జీవనం లేకుండా ఈ అడ్డమైన విధానాలు అవలంబిస్తున్నారు. ఇటువంటి అడ్డదారులు అవలంబించిన విధానాలను సోలార్ ప్లాంట్లకు అనుమతిని రద్దు చేసే వరకు గ్రామానికి సంబంధించిన రైతులందరూ పోరాటం కొనసాగిస్తామని కోరుచున్నాము. సార్ మీరేం చెప్తారు? అంటే గత కొంతకాలంగా దేవాలయానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ భూమి కౌలుకి ఎవరు తీసుకోవట్లేదు, అందుకు మాత్రమే ఇది బీడుగా భూమి ఉండడంతో ఒక్కసారిగా అధికారులందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దీన్ని సోలార్ ప్లాంట్కి కేటాయించడం అని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపైన మీరు ఇది ఆంజనేయ స్వామి సవాయిగూడెం ఆంజనేయ స్వామి దేవాలయంకు సంబంధించిన భూమి. ఈ భూమి సర్వే నెంబర్ 117 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో దాదాపు 10.5 ఎకరాల దాకా ఉంటుంది. దీని యాక్చువల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ భూమి పనికిరాదు వ్యవసాయానికి అంటున్నది. కౌలు రైతులు పోయినసారి ఇప్పుడు జనవరిలో కూడా కౌలు రైతులు దీన్ని పండించుకొని బతికినరు. అట్లాంటి భూమిని సోలార్ ప్లాంట్కి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. సవాయిగూడెం గ్రామంలో భూమి గవర్నమెంట్ భూమి చాలా ఉంది, దాదాపు 250 ఎకరాల దాకా ఉంది. సోలార్ ప్లాంట్ ఏడైనా వేయచ్చు, మంచి భూములనే తీసుకొచ్చి వేయడం అనేది విరుద్ధము, ఇది కరెక్ట్ కాదు. అయితే మేము దీనిపైన మేము కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినాం. ఆయన చూద్దామని చెప్పిండు, ఆర్డీఓకి రాసిండు. ఇంతవరకు అది ఏం లేదు, వీళ్ళు పట్టించుకోవడం లేదని నేను ఎండోమెంట్ కమిషనర్ కూడా మేము అర్జీ పెట్టుకున్నాం. అది కూడా ఇప్పటివరకు ఏం రాలేదు. కాబట్టి ఈ సోలార్ ప్లాంట్ వేయకుండా కౌలు రైతులకు ఇస్తే వాళ్ళు బాగుపడతారు. కౌలు రైతులతో పాటు ఉపాధి కూలీలకు ఉపాధి ఉంటుంది, ప్లస్ ట్రాక్టర్లు దున్నే వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఈ ఒక కౌలు రైతు వేసుకుంటే చాలా మంది, దాదాపు 100 మంది దాకా ఈ భూమిపై బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది రద్దు చేసి కౌలు రైతులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారు? ఈ భూమిని ప్రభుత్వం తీసుకొని సోలార్ ప్లాంట్కి కేటాయించడంలో ఒక కౌలు రైతులుగా మీరేం చెప్తారు? కౌలు రైతులకు ఇవ్వాలనే కౌలు రైతులకు ఇవ్వాలనేది మా ఉద్దేశం. సోలార్ వద్దు. మేము ఎప్పటి నుంచో వస్తున్నాం, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కౌలు రైతులే చేస్తున్నారు. మా బాబాయ్ కూడా చేసిండు దీంట్లో మొన్నటి వరకు 20 వరకు. ఇప్పుడు కూడా వేసుకొనే ఉంది, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చేసిండ్రు జనవరి వరకు. వాళ్ళు ప్లాంట్కి ఇచ్చిండ్రు. మాకైతే రైతులకు కావాలని మేము కోరుకుంటున్నాం.
మీరేం చెప్తారు సార్? ఎట్లా ఈ యొక్క భూమిపైన ఆధారపడినటువంటి రైతులు మీరు ఒక్కసారిగా మీకు తెలియకుండా సోలార్ ప్లాంట్కు కేటాయించడము ఈ ఉదంతాన్ని ఎట్లా చూస్తారు? నా పేరు శ్రీనివాసు, సవైగూడ గ్రామం, వనపర్తి జిల్లా. ఇది సవైగూడ గ్రామానికి చెందిన ఎండోమెంట్ భూమి. ఇది అంజనే ఉంది. ఇది ఖచ్చితంగా రైతులకు మేలు కలుస్తుంది. ఒక రైతు 100 మంది 200 మంది ఈజీగా బతకరు. ఇప్పుడు 4 కుంటలు 10 ఎకరాలు ఉంది అంటే 4 కుటుంబాలు ఈజీగా బతుకుతాయి. 4 కుటుంబాలలో దాదాపు 150 నుండి 200 మంది బతుకుతారు. కాబట్టి దయచేసి అక్కడ కూడా గ్రామ సభలో కూడా మేము అడిగినాం, అయితే మేము చేస్తాం, ఏం చేస్తాము అని అంటున్నారు. ఇది కిచ్చారెడ్డి ప్రమేయంలో నడుస్తుంది. ఇది సర్పంచ్ వ్యక్తి ఎవరు సురేష్ భార్య, ఆయన కూడా ఏమంటుంటే సురేష్ అంటే మేము చేసుకుంటాం, మీరు ఏం చేసుకోండి, ఏం పీక్కుంటారు పీక్కోండి అన్న విధాలా మాట్లాడుతున్నారు వీళ్ళు. అధికారులకు కూడా ఇచ్చినాం, మేము అధికారులకు కూడా ఇచ్చినాం, పత్రాలు ఇచ్చినాం, మాకు రైతులకే కావాలి ఈ భూమి ఖచ్చితంగా. ఇక్కడ కాలువ నీల నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ కృషితోన ఇక్కడ నీళ్ళ కాలువ ఇక్కడ పక్కనే ఉంది. ఇక్కడ కాలువ అక్కడ తీసుకెళ్ళిండ్రు. ఆ కాలువ నీళ్ళు వస్తే 24 గంటలు ఇక్కడ సస్యతంగా నీళ్లు ఉంటాయి కాబట్టి 24 గంటలు రైతు బతుకుతాడు. 100 మంది బతుకుతారు. దాదాపు అంటే అట్లా చూస్తే లెక్కలు చాలా మంది బతుకుతారు, లెక్కన బతుకుతారు. దాదాపు 200 మంది పైన బతుకుతారు. కాబట్టి దయచేసి వాళ్ళు ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము చేసేది చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే కూడా మేము చెప్తున్నాము, మా తరఫున, మా కౌన్సిలర్ తరఫున నుండి దయచేసి ఇక్కడ మేము సోలార్కు విరుద్ధం కాము. సో మాకు రైతుకు కాబట్టి, రైతు మంచి పొలం ఉంది కాబట్టి, ఇక్కడ రైతులు బతికేది ఉంది కాబట్టి ఇక్కడ వద్దు. దయచేసి ఎమ్మెల్యేకు ఇదే కిచ్చారెడ్డికి వీళ్ళున్న అధికారులకు అందరికీ నేను చేసేది, కలెక్టర్కి అందరికీ దయచేసి నేను చెప్పేది ఏంది, ఇక్కడ నుండి అక్కడ మస్తుంది అధికారం భూమి మస్తుంది. దాదాపు అట్లా ఏ నెల దాదాపు 20-30 ఎకరాలు ఉంటాయి లైట్గా మొత్తం అక్కడ పోయి వేయండి దయచేసి ఇక్కడ ఉంటే కానీ ఎత్తేయకపోతే దయచేసి ఎంత దూరమైన ధర్నాకి వెళ్తాం, ఎంత దూరమైన దీక్షకైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం, ఎంత దూరం అయినా పోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఒక రైతు దీని భూమి అంటే ఒక రైతు అమ్మతో సమానకు పాటిస్తాం మేము. ఆ తల్లిని పోయేవారికి దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, అది పోతుంటే చేసిన కాబట్టి దయచేసి మొన్ననే చేసిండు ఇక్కడ చేస్తున్నావు. దయచేసి మళ్ళీ ఎత్తి నేను చెప్తున్నా అందరికీ చెయ్యెత్తి మొక్కుతున్నా, దయచేసి రైతును కాపాడండి. రైతే మీకు బోవ పెట్టేది, రైతును కాపాడండి. దయచేసి కౌలు రైతుకి ఇవ్వండి దయచేసి అని నేను కోరుకుంటున్నా. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇదే రద్దు కాకపోతే. సో సార్ మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? అంటే ఈ అధికారులకు విన్నవించినప్పటికీ కూడా అటు దేవాదాయ శాఖ అధికారులకి, ప్రభుత్వ అధికారులకి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఈ భూమిని బలవంతంగా కౌలు రైతులను తీసుకుని అక్కడ అప్పచెప్పడం ఎట్లా చూస్తారు? వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీడికి చాలా రోజులు సార్ చెప్తానే ఉన్నాం, చెప్పినా వాళ్ళు వింటలేరు. వినకుండా పైన కాలువనే ఉంది సార్, ఆ కాలువ ఉంది, నీ రైతులకైతేనే మంచిగా ఉంటుంది, ఇది ఇంకా ఏమైనా ఉన్న కాడ పోయి పెట్టుకోండి అని చెప్తానే ఉన్నాం. చెప్తుంటే వాళ్ళు వింటలేరు. రైతుకైతే మొన్నటి వరకు సేద్యం చేసిండ్రు, చుట్టుముట్టు కూడా చూడండి, బీడువాడ పొలం అంటారు కదా, ఇది బీడువాడదే, మీరు కూడా చూడండి. వాళ్ళకి వినలేదు, వాళ్ళది ఒకటే పట్టుకొని కూర్చున్నారు. సో యువ రైతు ఉన్నాడు ఇక్కడ, ఈ రైతు కూడా మాట్లాడే పెడతాం, ఎట్లా చూస్తారు ఈ భూమిని ఇక్కడ ఇవ్వడంలో? సార్ మాకైతే సోలార్ ప్లాంట్కి అయితే ఇచ్చే ఉద్దేశం లేదు. దీని మీద చాలామంది మేము కౌలు రైతులం కౌలు చేసుకొని బతుకుతున్నాం మేము. ఇది ఇక్కడ మేము మొన్న గ్రామ సభ పెడితే కూడా మేము చెప్పినాం, మాకు ఇష్టం లేదు సోలార్ ప్లాంట్ వేయడానికి, మేము చాలామంది దాని మీద బతుకుతున్నాము, మేము కౌలు ఇస్తున్నాము కూడా అని చెప్పినాం. అయితే వాళ్ళు కొందరు ఎండోమెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మేము చెప్పినాం, సేద్యం అవుతుంది కదా, సేద్యం అయ్యే భూమి మీరు ఎందుకు సోలార్ ప్లాంట్ వేయాలనుకుంటున్నారు అంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే దురుద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. అలా కాదు కదా సార్, మేము చాలామంది బతుకుతున్నాం అంటే అది కౌలు అయితే లేదు, ఏమైతే లేదు, చేసలేరు అని అంటుండ్రు. ఇక్కడ మొత్తం పొలం సేద్యమైనట్టే ఉంది కదా సార్, 4 ఎకరాలు పక్కనే కాలువ వెళ్ళింది. నీల నిరంజన్ రెడ్డి సార్ వారు ఆ కాలువ శాంక్షన్ చేసిండ్రు. ఒక 1 year అయితే వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఆ కాలువ వస్తే కూడా చాలామంది దీని మీద రైతులు బతికే అవకాశం ఇచ్చారు. అంటే అక్కడ దేవాదాయ శాఖ అధికారులు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ పండించడం లేదు, పంట పండించలేదు గత 4 సంవత్సరాల నుంచి కూడా. అందుకే మేము ప్రభుత్వం అడిగింది ఈ యొక్క బీడు భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇచ్చాము, దేవాదాయ శాఖ నుంచి కూడా అధికారులు దీనికి చేశారని చెప్పేసి ప్లాంట్కి కేటాయించారని చెప్తున్నారు. నిజంగానే వాస్తవానికి ఇక్కడ వ్యవసాయం చేయట్లేదా? సేద్యం జరుగుతుంది సార్. పోయిన నెల ఫిబ్రవరిలో డిసెంబర్లో మేము మినుముల పంట వేసినాము, ఫిబ్రవరిలో అయిపోయింది సార్. ఇక్కడ మీకు మినుములు పట్టినట్టు కూడా మీకు ప్రూఫ్స్ ఉన్నాయి కదా సార్. ఇక్కడ మొత్తం పొలం ఇది సేద్యానికి అనుకూలమైన పొలం సార్. ఇక్కడ దగ్గర 16 ఎకరాల పొలం ఉంటుంది. ఇక్కడ దేవునిమన్యం ఆంజనేయ స్వామికి సంబంధించిన ల్యాండ్ 16 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఇక్కడ సేద్యం అవుతుంది సార్. కాకపోతే ఇక్కడ మొత్తం ఏది సేద్యం అవుతలేదని చెప్పేసి ఎండోమెంట్కి సంబంధించిన వాళ్ళు
వాళ్ళు అంటున్నారు కౌలు వస్తలేదు ఏం వస్తలేదు. ప్రతి ఒక్కరు మేము కౌలు ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం కౌలు ఇస్తున్నాం. కౌలు ఇచ్చేది కూడా మేము మన గ్రామ సభలో మేము కౌలు ఇస్తున్నాం కదా, మేము గ్రామస్తులం కౌలు ఇస్తున్నాం కదా, ఈ ల్యాండ్ ఈ పొలానికి సంబంధించిన కౌలు పైసలు ఎక్కడ వెళ్తున్నాయంటే ఆయన ఎవరికి చెప్పట్లేదు. ఎండోమెంట్ సంబంధించిన ఈఓ గారు వచ్చారు, వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు. మాకు తెలియకుండానే దేవశాఖ భూమికి సంబంధించిన కౌలును వాడుకుంటున్నారు వాళ్ళే, ఏఓ గారు వాళ్ళే వాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో తెలియదు. దీని వెనకాల ఏమన్నా అంటే కిచ్చారెడ్డి ఉన్నాడు, ఆయన అడగండి అంటున్నారు. ఆయన ఎవరో ఆయన ఊళ్ళోకి వచ్చేదిలే, మాట్లాడలే, చేసేది లేదు. మేము ఎమ్మెల్యే కూడా మేము ఆర్చి పెట్టుకున్నాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఎండోమెంట్కి సంబంధించిన ఆఫీసర్ సార్ వాళ్ళకు కూడా ఇచ్చినాం మేము. కానీ వాళ్ళు మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము చేస్తాం. సోలార్ ప్లాంట్ శాంక్షన్ అయిపోయింది, ఇది చాలా దినాల నుండి మేము చేస్తున్నాము. మీరు ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా, మేము చాలా దినాల నుండి చేస్తున్నాము. మాకు ఎవరికి తెలియదు సార్, ఇక్కడ సోలార్ ప్లాంట్ పెట్టేదే మాకు తెలియదు. అసలు సడన్గా వచ్చి మాకు మొన్న రీసెంట్గా 2 నెలల బ్యాక్ వచ్చి గ్రామసభ పెట్టి మేము సోలార్ ప్లాంట్ వేస్తున్నామని చెప్పేస్తున్నాం. మాకు అప్పుడు తెలిసినప్పుడు మేము వద్దని చెప్పినాం సార్. అంటే ఒకవేళ బలవంతంగా కానీ లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయంలో మార్పు రాకపోతే మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, మీ న్యాయం ఎలా? సార్ మేము ఎంత దాకా అయినా వెళ్తాం సార్, మేము ధర్నాకాయం చేస్తాం ఎంత దాకా. ఇది సోలార్ ప్లాంట్ విరమించుకుంటేనే బాగుంటుంది సార్. సో ఇది కౌలు రైతుల యొక్క ఆందోళన. ఒక్కసారిగా తమ భూమి లేకనే కౌలుకు తీసుకొని దేవాలయానికి చెందినటువంటి భూమిని తీసుకొని పంట పండించుకొని తమ కుటుంబాలతో పాటుగా ఈ యొక్క కౌలు చేసేటువంటి భూమిలో సుమారుగా 100 నుంచి 200 మంది కూడా కూలీలకు జీవనోపాధి దొరికేటువంటి ఈ భూమిని ఒక్కసారిగా పంట పండించడం లేదు అంటూ బుకాయించుకుంటూ అధికారులు ఒక సోలార్ ప్లాంట్కి కేటాయించడం పైన గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క భూమిని నమ్ముకున్నటువంటి కౌలు రైతులు ఆందోళన బాట పడుతున్నారు. రాబోయే రోజుల్లో అధికారులు దీనిపైన నిర్లక్ష్యం వహించడం సరికాదు, మాలాంటి కౌలు రైతులని ఆదుకోవాలి. ఈ యొక్క కౌలు రైతులకు భూమి కేటాయించి మళ్ళీ ఆ యొక్క సోలార్ ప్లాంట్ని తీసేయడం తక్షణమే చేయాలంటూ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క చర్యను గిట్లా ఉపసంహరించుకోకపోతే గిట్లా వెంటనే దీన్ని ప్రాణాలకైనా తెగించి కాపాడుకుంటామని చెప్పి కూడా కౌలు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, వనపర్తి జిల్లా.